డోర్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సలహా. సో యూజువల్ గా వీటిని ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ఎంట్రన్సెస్ ఏమిటి? 5 ఎంట్రన్సెస్: అవిద్య, సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ, డిజైర్ అండ్ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్. కాంట్రరీ థాట్స్ టు యోగా ఏమిటి? ఫాల్స్, ఫాల్స్హుడ్, థెఫ్ట్, ఇన్కాంటినెన్స్, అవరేజ్. ఆబ్స్టకిల్స్ ఏమిటి? సోల్ కాగ్నిషన్ కి డిజబిలిటీ, మెంటల్ ఇనర్షియా, రాంగ్ రీజనింగ్, carelessness, laziness, lack of dispassion, erroneous perception, inability to achieve concentration. సో నిన్న ఒకటో పుస్తకంలో పతంజలి ఒక యోగ సూత్రం ఒకటో పుస్తకంలో రెండో రూల్ ని చేయడం జరిగింది. యోగా ఇస్ అచీవ్డ్ త్రూ సబ్జుగేషన్ ఆఫ్ ద సైకిక్ నేచర్. సో నీ యొక్క సైకిక్ నేచర్ ఏదైతే ఉందో ప్రవృత్తి, మానసిక ప్రవృత్తి, దాన్ని సబ్జుగేట్ చేయటం అంటే రెగ్యులేట్ చేయటం, రిస్ట్రైన్ ఆఫ్ ద చిత్త, నీ చిత్తాన్ని కూడా రెగ్యులేట్ చేయటం. వీటి మీద యోగా అనేది అచీవ్ చేసుకుంటాం. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటి? హౌ దిస్ ఈస్ డన్? ఇది తెలుసుకోవాలంటే ముందు మనకి అవేర్ లో ఉండాలి. ఏంటి అవేర్ లో ఉండాలి? క్వాలిటీ ఆఫ్ థింకింగ్. క్వాలిటీ ఆఫ్ థింకింగ్ అంటే క్వాలిటీ ఆఫ్ థాట్ కాదు. క్వాలిటీ ఆఫ్ థింకింగ్ వేరు, క్వాలిటీ ఆఫ్ థాట్ వేరు. సో ఇక్కడ 4 సినారియోస్ కనబడుతుంటాయి మనకి. అంటే థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ థాట్ రెండు గుడ్ క్వాలిటీ. థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ బ్యాడ్ కానీ థాట్ గుడ్. థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ గుడ్, థాట్ బ్యాడ్. థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ బ్యాడ్, థాట్ బ్యాడ్. ఇంకో రకంగా చెప్పాలంటే ఇప్పుడు మంచివాడు ఎడ్యుకేటెడ్ అనుకుందాం, ఈజీగా అర్థమైపోతుంది. సో వాడు ఎడ్యుకేటెడ్ అయి ఉండొచ్చు, మంచివాడు అయి ఉండొచ్చు. వాడు ఎడ్యుకేటెడ్ అయి ఉండొచ్చు కానీ మంచివాడు అయి ఉండొచ్చు. వాడు ఎడ్యుకేటెడ్ అయి ఉండొచ్చు కానీ చెడ్డవాడు అయి ఉండొచ్చు. వాడు అన్ఎడ్యుకేటెడ్, చెడ్డవాడు. సో ఇక్కడ ఎడ్యుకేటెడ్ అయినంత మాత్రాన వాడు మంచివాడు అని కంక్లూషన్ లేదు, మంచివాడు అన్నంత మాత్రాన ఎడ్యుకేట్ అయ్యాడని కంక్లూషన్ లేదు. బట్ వీటి కాంబినేషన్స్ కింద ఉంటాయి. అలాగే మనకు కూడా థింకింగ్ ఇన్స్ట్రుమెంట్, థాట్, థింకింగ్ ఇన్స్ట్రుమెంట్, థాట్, ఈ రెండింటిని డిఫరెంట్ కింద హ్యాండిల్ చేయాలి. సో థాట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి? థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ అలా ఎడ్యుకేట్ చేయాలి. సో క్లియర్ అయింది కదా? నో. సో ఈ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఒక క్వాలిటీ అనేది ఎలా తెలుస్తుంటుందంటే మియర్ ఆటోమేటిక్ రెస్పాన్స్. సో ఒక ఇంపల్స్ లోపలికి వచ్చింది, తక్కువ ఒక థాట్ జనరేట్ అయింది. ఒక ఇంపల్స్ వచ్చింది, థాట్ జనరేట్ అయింది. ఇంపల్స్ వచ్చింది, థాట్ జనరేట్ అయింది. ఇక్కడ అసలు నీ ప్రమేయం ఏం లేదు అన్నట్టుగా థాట్ జనరేట్ అవుతుంటుంది. కోర్స్ నీ ప్రమేయం లేకపోయినా తర్వాత మాట్లాడుతున్నప్పుడు దాన్ని నువ్వు సమరైజ్ చేసి చెప్తున్నప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది, నేను ఆలోచించాను అనే నేను దాన్ని యాడ్ చేస్తావు. నేను అనేది అక్కడ షాడో. ఒక రకంగా నేను అనేది ఒక ఆలోచన, ఇన్కార్పొరేటెడ్ ఆలోచన. ఇది ఏం చేస్తుంటే ఒక గ్లూ కింద మొత్తం నీ థాట్స్ మొత్తాన్ని జాయిన్ చేస్తుంటుంది, అంతకంటే ఏం లేదు. అందుకని దీంట్లో నీ యొక్క సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ అని ఒక ఫీలింగ్ వస్తుంటుంది. సో మియర్ ఆటోమేటిక్ రెస్పాన్సా కాదా అనేది థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఒక క్వాలిటీ చెప్తుంటుంది. థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ క్వాలిటీ అది. నెక్స్ట్ ఇక్కడ థాట్ గుడ్ థాట్ అయి ఉండొచ్చు, నెగిటివ్ బ్యాడ్ థాట్ అయి ఉండొచ్చు మియర్ రెస్పాన్స్ కింద రావడానికి. సో ఆటోమేటిక్ రెస్పాన్స్ వస్తుంది. ఒకప్పుడు నీకు ఆ థాట్ తో చేసిన పనితో సక్సెస్ అవ్వచ్చు, కాకపోవచ్చు. అందుకని చెప్తాను థాట్ క్వాలిటీ వేరు, థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ క్వాలిటీ వేరు. బట్ మియర్ ఆటోమేటిక్ రెస్పాన్స్ వస్తుందంటే థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ క్వాలిటీ తక్కువ ఉన్నట్లు. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? షాలో థింకింగ్. సో థింకింగ్ ఆటోమేటిక్ రెస్పాన్స్ అలా కొంచెం షాలోగా ఉంటుంది, అంటే మరి డీప్ కాదు, బట్ సంథింగ్ షాలో థింకింగ్ కింద ఉంటుంది. షాలో థింకింగ్ అంటే పైన థింకింగ్ కింద ఉంటుంది. దాంట్లో డెప్త్ అవసరం ఉండదు. డిపెండ్ అపాన్ షాలో థింకింగ్ బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది అంటే నీ లైక్ అండ్ డిస్లైక్ మాత్రమే పనిచేస్తుంటుంది. అది నీకు అవేర్నెస్ లో ఉంటుంది, ఇప్పుడు షాలో థింకింగ్ అవుతుంది. నీ అవేర్నెస్ లో కూడా లైక్ డిస్లైక్ లేకుండా వస్తుందంటే అది ఆటోమేటిక్ రెస్పాన్స్ అవుతుంది. తేడా అనమాట. సో అవేర్నెస్ పెరగంగానే ఆటోమేటిక్ గా నీకు థింకింగ్ షాలో థింకింగ్ స్టేజ్కి వచ్చిందంటే నీకు లోపల అవేర్ లో అవుతుంది. నీకు ఇష్టం కాబట్టి కోరుకుంటున్నావు, ఇది నీకు ఇష్టం లేదు కాబట్టి వ్యతిరేకిస్తున్నావు. ఎదుర్కొన్న వాడికి నువ్వు ఇది విషయం చెప్పక్కర్లా, బట్ నీ అవేర్ లో నువ్వు ఉన్నావా లేదా? ఆటోమేటిక్ రెస్పాన్స్ లో ఉన్నావా, షాలో థింకింగ్ లో? షాలో థింకింగ్ లో ఉంటే థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఒక క్వాలిటీ కొంచెం రైజ్ అయినట్లు. తర్వాత కరెక్ట్ థింకింగ్ వస్తుంది.
నెక్స్ట్ స్టేజ్ కరెక్ట్ థింకింగ్. షాలో థింకింగ్‌కి, కరెక్ట్ థింకింగ్‌కి తేడా ఏంటంటే ఇక్కడ కొంచెం డెప్త్ ఉంటుందన్నమాట. అంటే షాలో థింకింగ్‌లో సెన్స్ ఆఫ్ పర్సనాలిటీని గుర్తించవు. బట్ ఇష్టం గురించి మాట్లాడతావు. బట్ దాని సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ ఇది స్ట్రక్చరు అనే విషయం నీకు తెలిసిందో, ఆ స్ట్రక్చర్ అనేది నువ్వు ఫార్మ్ చేసుకుంది. అది ఎప్పుడు మోడిఫై అవుతూ ఉంటది. అది కోల్పోవడం వల్ల నీకు కోల్పోయేదేం లేదు. దాన్ని స్ట్రెంథెన్ చేసుకోవడం వల్ల మాత్రం నష్టమే తప్ప, ఇవన్నీ నీకు అవేర్‌నెస్‌లో ఉన్నప్పుడు నువ్వు కరెక్ట్ థింకింగ్ పొజిషన్‌లోకెళ్తావు. ఇది ఆటోమేటిక్ రెస్పాన్స్ కాదు. నెక్స్ట్ అది కరెక్ట్ థింకింగ్ అయ్యుండొచ్చు. కానీ ఫలితం అది ఇస్తుందా? ఇవ్వదా? అది వేరు. అందుకని చెప్పాను. థాట్ క్వాలిటీ వేరు. థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్వాలిటీ వేరు. మనం థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ లాజికల్ థింకింగ్ వస్తుంది. ఇంకొంచెం అనాలిసిస్ అవుతాయి. ఇక్కడ అనాలిసిస్ కూడా చేస్తాం. సో, ప్రోస్ అండ్ కాన్స్, కాన్సిక్వెన్స్ ఇవన్నీ కూడా ఆలోచిస్తుంది అంటే అక్కడ లాజికల్ థింకింగ్ ఉన్నట్టు. అంటే ఇక్కడ పాయింట్ గుర్తుంచుకోండి. కరెక్ట్ థింకింగ్ లాజికల్ అవ్వాలని లేదు. లాజికల్ అయిందల్లా కరెక్ట్ అవ్వాలని లేదు. మళ్ళీ ఇక్కడ కాంబినేషన్స్ ఉంటాయి. సో, ఫైనల్‌గా ఏ స్టేజ్‌కొస్తుందంటే లాజిక్ అండ్ కరెక్ట్ థింకింగ్. ఈ లాజిక్ అండ్ కరెక్ట్ థింకింగ్ రావడానికి బిఫోర్ లాజికల్ థింకింగ్ ఉంటుంది. అది కరెక్ట్ కాకపోవచ్చు. కరెక్ట్ థింకింగ్ అయి ఉంటుంది. లాజికల్ కాకపోవచ్చు. అది లాజికల్ కాదు, కరెక్ట్ కాదంటే షాలో థింకింగ్ అయి ఉంటుంది. అసలు అది నీకు అవేర్‌లో లేకుండా వస్తుంది అంటే కంపల్సివ్‌నెస్ వస్తుందంటే ఆటోమేటిక్ రెస్పాన్స్ అవుతుంది. సో, లాజికల్ అండ్ కరెక్ట్ థింకింగ్ స్టేజ్ నెక్స్ట్‌ది. అండ్ ఫైనల్లీ ఇక్కడ ఇంట్యూషన్. లాజిక్ అండ్ కరెక్ట్ థింకింగ్ స్టేజ్ తర్వాత వచ్చేది థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌లో ఇంట్యూషన్ ఉంటుంది. ఇన్‌స్టిట్యూషన్‌లో ఎలా తెలుస్తుందంటే 10 స్టెప్‌లున్నాయంటే నువ్వు ఇమ్మీడియేట్ కంక్లూజన్‌కి జంప్ కాగలుగుతుంటావు కొన్ని స్టెప్స్‌ని చేయకుండానే. ఇక మ్యాథమెటిక్స్ చేస్తున్నప్పుడు తెలుస్తుంటుంది. చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ చేస్తున్నప్పుడు చూడండి, ఎగ్జాంపుల్‌ని అర్థం చేసుకొని ఏమిటో తెలీదు, ఎందుకు చేస్తున్నావో తెలీదు. కానీ ఆన్సర్ తీసుకొచ్చేస్తావు. ఆటోమేటిక్ రెస్పాన్స్. ఆ లెక్కను చూస్తావు. ఆ సొల్యూషన్‌కి దీనికి ఏదో మ్యాచ్ చేసుకుంటూ ఉంటే పైపైన సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంటావు. ఒకప్పుడు సాల్వ్ అవుతుంది, ఒకటి సాల్వ్ కాదు. షాలో థింకింగ్ అది. కాబట్టి నీకు కరెక్ట్‌గా చేసుకుంటూ వెళ్తూనే ఉంటావు. అది యాక్చువల్‌గా ఏది అప్లై చేయాలో అది అప్లై చేయవు. రూల్ కరెక్టే. కానీ ఆ రూల్ అక్కడ అప్రోప్రియేట్ కాదు. అలాంటి టైంలో నీకు కరెక్ట్ థింగ్ నువ్వు చేస్తుంటావు. కానీ ప్రాబ్లమ్ సొల్యూషన్ రాదు. అలాగే లాజికల్‌గా కూడా ఆ రూల్ అక్కడ అప్లికబులా కాదా? ఏమిటి జరుగుతుంది ప్రాబ్లమ్ అని చూసుకుంటావు. లాజికల్‌గా కూడా అర్థం అవుతుంది. తర్వాత స్టేజ్‌లో లాజికల్లీ కరెక్ట్ థింకింగ్‌లో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావు. నెక్స్ట్ స్టేజ్‌లో ప్రాబ్లమ్ అన్ని స్టెప్పులు చేయవు. పక్కన జంప్ చేసుకొని వెళ్ళిపోతావు. లెక్కలు చేస్తున్నప్పుడు క్లియర్‌గా తెలుస్తుంటుంది. అందుకని లెక్కలు చాలా ఇంపార్టెంట్. లెక్కల్లో మైండ్‌కి ఒక రకంగా ట్రైనింగ్ ఇచ్చేస్తాయన్నమాట. నీ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌కి ట్రైనింగ్ ఇస్తాయన్నమాట. అన్‌ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మనం మైండ్‌తో లెక్కలు చేయటం మానేస్తున్నాం. కాలిక్యులేటర్‌లు, కంప్యూటర్‌లు వాడేసేయటంతో, ఈ టూల్స్ వాడటంతో యాక్చువల్‌గా ఇంట్యూషన్ స్టేజ్‌కి రీచ్ కావట్ల. ఈవెన్ లాజికల్ అండ్ కరెక్ట్ థింకింగ్ నీకు కూడా రీచ్ కావట్ల. షాలో థింకింగ్ కాలిక్యులేటర్ పెట్టుకొని ఆన్సర్ చేస్తా అంటే వెరీ, వెరీ అన్‌ఫార్చునేట్ మన స్టూడెంట్స్ టైమ్‌లో ఇప్పుడు స్టూడెంట్స్ లెవెల్‌లో కనబడుతున్నది ఇది. మన ముందు తరాల వాళ్ళకి ఇంట్యూషన్ చాలా ఎక్కువుంది. మన తరానికొచ్చేప్పటికే కొంత ఇంట్యూషన్ తగ్గింది. సో, అందుకని ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఇంట్యూషన్ లెవెల్‌కొచ్చేదాకా అన్ని ఎక్సర్‌సైజ్ చేయాలి. ఆ మోడ్ ఆఫ్ లెక్క ఆ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్‌లో అన్ని ఎక్సర్‌సైజ్ చేయాలన్నమాట ఇంట్యూషన్ లెవెల్‌కొచ్చేదాకా. ఇంట్యూషన్ లెవెల్ దాకా రానీయట్లేదు కదా! చెయ్యటం వచ్చేసిందనంగానే ఆగిపోతావు నువ్వు. సో, ప్రాబ్లమ్‌లో చిన్న తేడా వచ్చిందంటే లాజికల్ థింకింగ్ పని చేయదు. కరెక్ట్ థింకింగ్ పని చేస్తుంటుంది. ఎగ్జాంపుల్ పరంగా ఇది ఎలా చేసేయాలా అని ఆలోచిస్తుంటావు. లెక్కలు చేస్తున్నప్పుడు క్లియర్‌గా అయితే నీకు ఈ స్టేజెస్ అన్నీ ఎక్స్‌పీరియన్స్ అవుతుంటాయి. బట్ యాక్చువల్‌గా లైఫ్‌లో ప్రతీదీ ప్రాబ్లమ్ సాల్వింగే కదా! లైఫ్‌లో. ఏదో ఒక సిట్యుయేషన్, ఒక ఛాలెంజ్ దాన్ని దాని కింద నీ లైఫ్ పాస్ ఆన్ అవుతుంది. ఆ క్షణంలో లేదా ఆ మూమెంట్‌లో. సో, ఇక్కడ మొత్తంలో మీ యొక్క మైండ్ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ కూడా మీరు ఆటోమేటిక్ రెస్పాన్సింగ్ స్టేజ్‌లో ఉండిపోయిందా? చాలా థింకింగ్‌లో ఉందా? లేదా కరెక్ట్ థింకింగ్ ఉందా? లాజిక్ ఉందా? లాజిక్ అండ్ కరెక్ట్ థింకింగ్ ఉందా? ఇన్‌ట్యూషన్‌లో ఉందా? సో, ఈ స్పిరిచ్యువల్ జర్నీలో ఈ జర్నీ కూడా జరుగుతుంది. సో, నిజంగా నీకు లిబరేషన్ వచ్చినా రాకపోయినా నువ్వు ఏ ఫీల్డ్‌లో అయినా ఆ ఫీల్డ్‌లో నువ్వు సక్సెసరే అవుతావు. ఈ ప్రాక్టీసెస్ వల్ల. థాంక్ యూ. రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.